అందరికీ వందనములండి. ఈ రోజున సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీ వరకు ఉన్నత స్థాయిల్లో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా మార్గము తప్పటానికి తమ కుటుంబాన్ని, భార్యలను, పిల్లలను అందరినీ ఇబ్బందులు పాలు చేసి సహజీవనం అనే పేరు చెప్పి ఇవాళ సమాజంలో తమకున్న హోదాలను, పలుకుబడులన్నింటినీ పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే జార స్త్రీ వెంబడి తిరగడం. దేవుడు ముందుగానే ఈ మాటను చెప్పాడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. ఇదండి, ఎక్కువ మంది ఈ జార స్త్రీ వలలో పడి తమ కుటుంబాలన్నింటినీ పాడు చేసుకుంటున్నారండి. అందుకనే దేవుడు చెప్పినటువంటి మాట,